ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. ఈ దినం శ్రీరాముల వారి జన్మదిన మహోత్సవం. అందుకని మనం అందరం కూడా సామూహికంగా ఆ శ్రీరాముల వారి జన్మదిన శుభాకాంక్షలు అందిద్దాం. శ్రీరామ, శ్రీరామచంద్ర, శ్రీ సీతారామ, నీకు ఇవే జన్మదిన శుభాకాంక్షలు మీ అందరూ కూడా అందిస్తున్నాం. స్వీకరించి మహాత్మా. శుభం శుభం శుభం. అయితే ఈ దినం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా దశరథుని అంటే ఎందుకు అవతరించాలి తెలుసుకోవాలి. అయితే శ్రీరాముడి వారిది సూర్యవంశం. శ్రీరాముల వంశం సూర్యవంశం. ఈ సూర్యవంశం నుండే ఇక్ష్వాకు మహారాజు జనించాడు. ఇక్ష్వాకుడు అయోధ్యని నిర్మించి కోసల దేశాన్ని ప్రప్రథమంగా పరిపాలించినటువంటి చక్రవర్తి. అందుకని ఈ రవివంశం సూర్యవంశం వల్ల ఇక్ష్వాకు వంశంగా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ ఇక్ష్వాకు వంశం చాలా గొప్ప మహత్తు కలిగినటువంటిది. ఎందుకట ఇక్ష్వాకు వంశీయులే వలనే మనకి ఈ సముద్రం, ఈ గంగానది ఉద్భవించింది. ఎలాగట, ఈ ఇక్ష్వాకు వంశీయుడే సగరుడు అని చెప్పి మహాచక్రవర్తి ఉండేవాడు. ఆ సగరుడు అశ్వమేధ యాగం తలపెట్టాడు. ఈ అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని విడిచిపెట్టాలి కదా. ఆ విధంగా అశ్వాన్ని విడిచిపెట్టారు, గుర్రం విడిచిపెట్టారు. కొంత దూరం వెళ్ళింది అశ్వం, తర్వాత గోచరించలేదు, ఎక్కడ కనబడలేదు. ఈ సగరుడికి 60,000 మంది కుమారులు. ఎంతమంది? 60,000 మంది కుమారులు ఉన్నారు సగరుడికి. ఈ 60,000 మంది కుమారులు ఈ గుర్ర అన్వేషణకి బయలుదేరారు. భూమండలం అంతా తిరిగి ఎక్కడ కూడా అశ్వం కనబడలేదు. వీళ్ళు అనుకున్నారు, అయితే పాతాళంలోకి వెళ్ళిపోయి ఉంటుందేమో చెప్పి ఇక భూమిని తవ్వడం మొదలుపెట్టారు. ఆ భూమిని తవ్వుకుంటూ వెళ్ళగా ఆఖరికి గుర్రం ఎక్కడిదట కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నది. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఈ సగరుడు కుమారులు ఈ కపిలుడే ఈ గుర్రాన్ని అపహరించాడు అని చెప్పి ఒక దురభిప్రాయం పడ్డారు. ఈ అలజడికి కపిలుడు కళ్ళు తెరిచాడు. వీళ్ళు ఆ కపిలుడి మీద నింద మోపారు కదా. అందుకనే ఏమో కపిలుడు ఎప్పుడైతే తన కళ్ళు తెరిచాడో ఒకటువంటి దృష్టి ప్రభావం వల్ల ఈ 60,000 మంది కూడా భస్మీపటం అయిపోయారు. సరే, ఇక ఇక్కడ గుర్రం గురించి వస్తున్నారు. వీళ్ళు రాలేదు, గుర్రం కూడా రాలేదు. ఈ విధంగా అశ్వమేధ అక్కడ ఆగింది. తర్వాత ఈ మన సగరుని మనవడు అవుతాడు అంశమంతుడు గుర్రాన్ని నేను చూస్తానని చెప్పి బయలుదేరుతాడు. అప్పుడు 3 తరాలు అయిపోయింది. అంశమంతుడు ఎవరైతే వాళ్ళ తాతలు ఏ విధంగా అయితే సొరంగం గుండా వెళ్ళారో అదే విధంగా వెళ్ళగా ఇది కూడా ఈ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర గుర్రం కనబడింది, అశ్వం కనబడింది. అని చెప్పి అనుకుని ఈ అశ్వాన్ని తీసుకొచ్చి ఆ తాతగారు చేసినటువంటి అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు అంశమంతుడు. అయితే ఈ గుర్రాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన తీసుకునేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ తాతలు కపిలుడి ఆగ్రహం వల్ల భస్మీపట్టం అయిపోయారని, బూడిద అయిపోయారని, ఈ బూడిద నుంచి వాళ్ళ సజీవులు ఎప్పుడు అవుతారట, గంగా నది జలంతో వీళ్ళు తడవబడితే అప్పుడు వీళ్ళు సజీవులు అవుతారు అని తెలుసుకున్నాడు అంశమంతుడు. ఈ అంశమంతుడు వాళ్ళ తాతల గురండి తపస్సు చేశాడు. ఎవరికి? గంగమ్మ తల్లికి. చాలా తపస్సు చేశాడు. చేయగా ఆఖరికి గంగమ్మ ప్రత్యక్ష అవ్వలేదు, అతగాడి కోరిక నెరవేరలేదు. ఈ అంశమంతుని మనవడు ఉన్నాడు, ఆయన భగీరథుడు.
ఈ భగీరథులు కూడా తెలుసుకొని తాతలు ఇలాగ అయిపోయారు, వీళ్ళని ఏదో విధంగా సజీవులు చేద్దామని చెప్పి అనుకొని మంచి పట్టుదలతో అతి ఘోరంగా గంగమ్మ గురించి తపస్సు చేశాడు. చివరికి గంగమ్మ ప్రత్యక్షమైంది. నాయన ఏంటంటే, అమ్మా నువ్వు మా భూదేవులు ప్రవహించాలి అని చెప్పి నా కోరిక అని చెప్పి వినిపిస్తాడు. నాయనా నేను భూదేవులోకి వస్తే భూదేవి నన్ను భరించలేదయ్యా అని చెబితే అప్పుడు ఈశ్వరుడు గురించి ఆయన తపస్సు చేస్తే ఈశ్వరుడు శిరస్సు మీద ముందు గంగమ్మ పడి ఈశ్వరుడు శిరస్సు నుండి నేల మీద ఈ గంగమ్మ ప్రవహించింది. ఆ విధంగా ప్రవహించి ఎవరైతే ఈ మన సగరుని కుమారుడు ఉన్నారు కదా, బూడిదైపోయారు కదా, ఆ బుడిద గుండా ఈ గంగానది ప్రవహించింది. గంగానది నీరు ఎప్పుడైతే వాళ్ళకి తడపబడ్డారో అందరూ కూడా సజీవులైపోయారు. ఈ విధంగా అయింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సగరుడు వల్ల ఈ భూమి అంతా పిలిచేశారు. అందుకని ఎక్కడైతే మన ఈ డొల్లైపోయిందో భూమి అక్కడంతా నీరు చేరి సముద్రం అయింది. ఈ విధంగా సగరుడు వల్ల ఇక్ష్వాకు వంశస్థుడైన సగరుడు వల్ల ఆ సముద్రం ఏర్పడింది. అందుకని సముద్రానికి సాగరుడు అని చెప్పి నామం ఉంది. ఎందుకంటే ఈ సగరుణ వల్ల ఉద్భవించినటువంటి సముద్రం కాబట్టి దీనికి సాగరుడు అని చెప్పి కూడా నామకరణం ఉంది. తర్వాత మరి ఈ భగీరథుడే కదా గంగని తీసుకొచ్చాడు. అందుకని గంగాదేవికి భగీరథి అని చెప్పి కూడా నామం ఉంది. ఈ సముద్రాలు, ఈ గంగానది లేకపోతే మన దేశం ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఈ వాతావరణానికి ఈ విధంగా చక్కగా సమశీతోష్ణంగా ఉన్నామంటే మనం ఈ సముద్రమే పవిత్రులుగా ఉన్నామంటే ఆ గంగానది మనకి ఎంతో మనకు ఉపకరిస్తుంది కదా. అందుకని ఇక్ష్వాకు వంశం వాళ్ళే ఇది మనం తీసుకొచ్చారు కాబట్టి ఆ ఇక్ష్వాకు వంశస్థులకి మన జోహారు అర్పిద్దాం. ఇంత ప్రతిభ కలిగినటువంటి ఇక్ష్వాకు వంశం. ఈ ఇక్ష్వాక వంశం నుంచే రఘు జన్మించాడు. ఈ రఘు కూడా, రఘు అంటే అర్థం ఏంటి తెలుసా? హుషారు, స్పీడ్. ఈ రఘు ఏం చేశాడు, అది వరకు ఇక్ష్వాకుడు స్థాపించినటువంటి కోసల రాజ్యాన్ని విపరీతంగా విస్తరించాడు. విపరీతంగా విస్తరించడే కాదు, రాజ్య పరిపాలన అంత చక్కగా ఉండేది. ఇప్పుడు రాముడి పరిపాలన మనం విన్నాం కదా, అదేవిధంగా ఈ రఘు కూడా ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేవాడట. ఏ ఒక్కరికి కూడా దొక్కు అంటే ఇది అని చెప్పి తెలియదట. అంత చక్కగా ఈ రఘు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అందుకని అప్పటి నుండి సూర్యవంశం నుండి ఇక్ష్వాకు వంశం నుండి రఘువంశంగా వచ్చింది. అందుకే ఇప్పుడు మనం శ్రీరాముని రఘురాముడు కూడా కీర్తిస్తాం. ఎందుకంటే ఈ రఘు కూడా అంత గొప్పవాడు. ఇది వీడి వంశ చరిత్ర. ఈ రఘు నుండి వచ్చిన వాడే దశరథ మహారాజు. ఈ దశరథుడు కూడా చిన్నవాడు కాదు, చాలా గొప్పవాడు. దశ దిక్కులా కూడా, మనకి దశ దిక్కులు 8 దిక్కులే చాలామంది తెలుసు. దశ దిక్కులు అంటే 10 దిక్కులు అంటే కింద మీద, ఈ కింద మీద కలుపుకుంటే మనకి 10 దిక్కులు. ఈ 10 దిక్కులు కూడా రథాన్ని అధిరోహించి యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి అతగాడు దశరథుడిగా కీర్తింపబడ్డాడు. ఇది దశరథుడు. మన దేవతలు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు ఇతగాడు దేవతల పక్షంలో ఆ పక్షంతో యుద్ధం చేసేవాడట. చాలా గొప్ప వీరుడట. మంచి అన్ని విధాల మంచి విధికారుడు, మంచి యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, మంచి కీర్తిమంతుడు, మంచి స్వభావం కలిగినటువంటి వాడు. రాజ్య పరిపాలన కూడా చక్కగా చేస్తూ ఉండేవాడట. కాబట్టి ఎంత ప్రతిష్ట కీర్తి కలిగినటువంటి వంశం కాబట్టి శ్రీ మహావిష్ణువు దశరథుని కుమారుడు రాముడుగా అవతరించాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. సరే, ఇంతవరకు ఇది అయింది కదా. దశరథుడు కుమారుడు లేరు, పుత్రులు లేరు. అందుకని పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆయన నిర్వహించాడు. ఆ యాగం అవుతుండగానే యజ్ఞగుండంలో నుంచి మహా తేజవంతుడైనటువంటి మహాపురుషుడు అవతరించి ప్రత్యక్షమై ఈ దశరథుడికి ఒక కలశం ఇచ్చి ఆ కలశంలో పాయసం ఉంటుంది. దశరథ, ఈ పాయసాన్ని మీ భార్యలకు ఇవ్వయ్యా, నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఆయన అదృశ్యమైపోతాడు.
సరే దశరథుడు ఏం చేస్తాడు, ఈ పాయసంలో సగం కౌశల్యకి ఇస్తాడు. జాగ్రత్తగా వినండి, ఈ పాయసంలో సగం కౌశల్యకి ఇస్తాడు, మిగతా సగంలో సగం సుమిత్రకి ఇస్తాడు, ఆ సగంలో సగం కైకేయికి ఇస్తాడు. ఇక సగం మిగిలిపోతుంది కదా, కొద్దిగా మిగిలిపోతుంది కదా, ఈ మిగిలిపోయింది సుమిత్రకి ఇస్తాడు. అంటే సుమిత్రకి పాయసం రెండు సార్లు స్వీకరించింది. ఏమే అందుకని కౌశల్యకి కైకేయికి ఒక్కొక్క పుత్రుడే రాముడు భరతుడు జన్మిస్తే సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు ఇరువురు. ఇది కదా. అయితే ఈ మన శ్రీరామచంద్రుడు ఎప్పుడు జన్మించాడు? చైత్ర శుక్ల నవమి నాడు పగలు జన్మించాడు. అదే సమయంలో సూర్యుడు మీదన సంచరిస్తున్నాడు. ఈ సూర్యుడు ఈ బాలుడు చూస్తాడు. ఆ పాంచ ప్రకాశంతో వినేటువంటి వాడు దేదీప్యంగా వెళ్ళిపోతున్నాడట. ఈ సూర్యుడు అనుకుంటాడు తన కాంతి ఈ కాంతి ముందు ఏమి కాదు, వెలువెలా పోతుంది అని చెప్పి సూర్యుడే డిక్లేర్ చేసుకున్నాడు. అంత కాంతివంతంగా ఈ బాలుడు మనకి ప్రసవించాడు కౌశల్యకి. అది ఆనందపడిపోయాడు. ఈ ఆనందంలో అది కానీ గమనాన్ని మర్చిపోయాడు. స్థిరంగా చూస్తూ ఉండిపోయాడు బాలుడిని. గమనించాలి కదా సూర్యుడు, గమనాన్ని మర్చిపోయాడు. తర్వాత ఎప్పుడో జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ తలంటే అది గాడి గమనాన్ని కొనసాగించాడు. ఇక్కడ చంద్రుడు తెలుసుకున్నాడు శ్రీ మహావిష్ణువే ఇక్కడ అవతరించాడు బాలుడిగా. ఆయన చూద్దామని చెప్పి తహతహలాడిపోతున్నాడట. ఈ కింద చంద్రుడు ఎప్పుడు సూర్యుడు వెళ్తాడా అని ఎదురు చూస్తున్నాడు. సూర్యుడు వెళ్ళాడు, చంద్రుడు వచ్చాడు. చంద్రుడు కూడా చూసి ఆ తేజాన్ని చూసి మహా ఆనందభరిత అయిపోయాడు. నా వెలుతురు ప్రకాశవంతంగా ఉన్నా కూడా, చల్లగా ఉన్నా కూడా అంత ఆనందభూతి ఇచ్చే వెలుతురు కాదు నాది. అంత చక్కటి ఆనందానుభూతి ఇస్తున్నటువంటి వెలుతురు ఈ బాలుడు వల్ల వస్తుంది. అతగాడు రాముడిగా శ్రీ మహావిష్ణు అవతరించి ప్రసిద్ధికి ఎక్కుదాడని ముందే చంద్రుడు నిర్ణయించాడు. ఇది రాముని జననం అలాగే అయింది. తర్వాత మనం రాముడి గురించి తెలుసుకుందాం. రాముడు లోకాల్లో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా అనుసరించాడు. అందులో ఏ ధర్మం కూడా విడనాడలేదు, అన్ని చక్కగా కూడా ఆయన అనుసరించాడు. అందుకనే ఆ రాముడు అనుసరించినటువంటి ధర్మాలు ఎవరి వల్ల కాదు, అంత ధర్మాత్ముడు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి ఆయన కీర్తి పొందాడు. అంత ధర్మాత్ముడు. అయితే ఇంత ధర్మాత్ముడు కూడా కొన్ని సందర్భంలో చిన్న అంటే రాముడు పరిహాసవాడు, అపహాస్యం చేయడు, అతగాడు అక్కడ కూడా అసత్యం పలకడు, కోపం రాదు అని చెప్పి మనం గుర్తిస్తాం కదా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే పెద్ద విపరీతమైనటువంటి దోషాలు కానే కావు. కానీ ఆ సందర్భంలో రాముడు చేసినటువంటి ఈ సంఘటన మనం చూద్దాం. ఈ రాముల వారికి అరణ్యవాసం నిర్ణయించబడింది కదా. పాపం సుమంతుడు రథం నడుపుతున్నాడు, రాముల వారు రథంలో కూర్చున్నారు, తీసుకెళ్తున్నాడు. అప్పుడు దశరథుడు రామా 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 ఒక్కసారి వెనక్కి రావా, రామా రామా ఒక్కసారి వెనక్కి రావా, నేను చూస్తానయ్యా అని చెప్పి ఎంతో పాపం దీనంగా అతను ఆర్తనాదం చేశాడు. ఎవరైనా సరే వెనక్కి వెళ్ళిపోతారు. ఎంత ఆర్తనాదం చేసినా కూడా రాముడు మాత్రం వెనక్కి వెళ్ళలేదు. సుమంతుడు అంటాడు, రామా ఒకసారి వెనక్కి వెళ్దాం, నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారు, వద్దు వెళ్ళిపో, పద ఆకు అని చెప్పి సుమంతుడికి ఆజ్ఞ ఇస్తాడు. రథం తీసుకుని వెళ్ళిపోతాడు. సుమంతుడు అంటాడు, రామా నేను తిరిగి వస్తాను కదా, మరి దశరథ మహారాజు నన్ను అడుగుతాడు, ఏమయ్యా ఇంత గావుగా పెట్టాను, నువ్వు ఎందుకు రథం ఆపలే అని చెప్పి నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి రాముడిని సుమంతుడు అడుగుతాడు. దానికి రాముడు ఏమంటాడంటే, సుమంత ఈ రథచక్రాలు శబ్దంలో నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం అవ్వలేదయ్యా, దశరథ మహారాజా అని చెప్పివయ్యా అన్నాడు.
చిన్న అసత్యమే కదా. కానీ ఈ అసత్యం వల్ల చాలా చాలా ఉపయోగాలు దశరథ మహారాజుకు ఉన్నాయి. ఏమాత్రమైనా సరే దశరథ మహారాజు తన తండ్రిగా పిలిచినప్పుడు వెనక్కి వెళితే, ఆ క్షణంలో మనసు మారితే, అతగాడు చెంతేని నుండిపోతే మా తండ్రి దశరథ మహారాజుకి ఎంత అపకీర్తి పాలవుతాడు. తన తల్లి కైకేయికి మాటిచ్చాడు కదా, వాగ్దానం చేశాడు కదా, ఈ విధంగా నన్ను అరణ్యానికి పంపిద్దామని చెప్పి. ఆ వాగ్దానం అతను తప్పిపోతుందే, ఎంత అపకీర్తి పొందుతాడు మా తండ్రి గారు. ఆ నింద, ఆ అపకీర్తి లేకుండా చేయడానికే శ్రీరాముడు ఈ చిన్న అసత్యం ఆడవలసి వచ్చింది అని చెప్పి మనం గ్రహించాలి. తర్వాత ఇంకొకటి చిన్న కోపం. అరణ్యవాసం చేస్తున్నారు కదా రాము, సీత, లక్ష్మణుడు. ఈ అరణ్యవాసం చేస్తున్నప్పుడు, అలాగే నడుస్తూ ఉన్నప్పుడు, కబంధుడు అన్న రాక్షసుడు అరణ్యంలో ఉన్నాడు. వాడికి కళ్ళు లేవు, బుర్రే లేదనుకుంటాను, చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ రాక్షసుడు ఏం చేస్తాడు, చేతులు ఎంత దూరమైనా సరే చాచగలడు. ఆ చాచి అలా చేతులు తిప్పి చేతికి ఏదైనా దొరికితే ఆ జంతువుని తినవే వాడి పని. ఆ విధంగా ఈ కబంధుడి చేతికి సీతమ్మ దొరికిపోయింది. అరణ్యవాసం వెళ్తుంటారు, సీతమ్మ దొరికిపోయింది. సీతమ్మ గట్టిగా పట్టుకున్నాడట తినేద్దామని. ఈ లోపల లక్ష్మణుడు అతగాడు బాణాన్ని సంధించి అతగాడు చేతిని ఖండించేస్తాడు. సీతమ్మ విడబడుతుంది. అది సంగతి. కానీ అప్పుడు ఇంకా మరి ఈ పద్ధతి ఉండేది కదా, పరపురుషుడు నా భార్యని నా ఎదురుగుండేనే చేతపట్టాడు. ఎంత గౌరవమైన మాట, ఎంత అవమానమైనటువంటి మాట ఇదని చెప్పి అనుకొని, అప్పుడు కైకేయి ఎంత పని చేసావమ్మా, నాకు ఈ దురవస్థను కలిగించావమ్మా కైకేయి, ఎంత పని చేసావని చెప్పి కైకేయి మీద చికాకు పడ్డాడు. రాముడంతటి వాడు అలాంటి చికాకు లేదు కదా. ఇది సంఘటనలు. ఇది చెప్పుకోదగ్గ సంఘటనలు కావు. చిన్న విషయం కూడా తెలుసుకుందాం, రామాయణంలో చిన్న విషయం కూడా తెలుసుకుందాం అని అన్నప్పుడు ఈ సంఘటన మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటనల వల్ల రాముడికి ఏమీ అపకీర్తి లేదు, ఏమీ మచ్చలేదు. రాముడు ధర్మాత్ముడే, చాలా స్వచ్ఛమైనటువంటి ధర్మాత్ముడు, అలాంటి ధర్మాత్ముడు కాదు అని చెప్పి మనం రాముడికి మనం కీర్తించవచ్చు. తర్వాత మనం దొరుకు, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు దశరథుని కుమారుడిగా శ్రీరాముడు ఎందుకు జన్మించాడు, దాని వెనకాల వృత్తాంతం తెలుసుకుందాం. ఎందుకంటే సూర్యవంశం, ఇక్షావంశం, రఘువంశం ఇలాంటి చక్కటి వంశం కాబట్టి, తిరుగులేనటువంటి వంశం కాబట్టి ఆ వంశంలో జన్మించాడు శ్రీరాముడు. అంటే శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు. ఇదే విధంగా భగవంతుడు అవతరించాలంటే వెనకాల మంచి వృత్తాంతం ఉండాలి. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఎవరు మన వసుదేవునికి దేవకికే జన్మించాడు, దాన్ని కూడా వెనకాల వృత్తాంతం ఉంది. అవకాశం ఉంటే కృష్ణాష్టమి నాడు చెప్పుకుందాం. సోమస్తు. మరొకసారి శ్రీరాముడి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుందాం. సోమస్తు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య బుద్ధిరస్తు, శ్రేయ బుద్ధిరస్తు. శుభమస్తు.